నడిపించేది నేనే అనేటువంటి ఒక సంకేతాన్ని ఇస్తున్నారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీలో మీరు కనుక సోషల్ మీడియాలో చూస్తాడు పోస్టులు బియ్యం గురించిన ఇంకోటి అసహనం అక్కడే కనబడుతుంది. మనకి దెబ్బేస్తున్నాడు అర్థం కావట్లేదు మన వాళ్ళకి అని చెప్పేసి. కానీ ఏం చేయాలి అని వీళ్ళు కూడా అనుకుంటున్నారు అక్కడే. ఆ కామెంట్లు అబ్జర్వ్ చేస్తే నాకు మామూలుగా నేను సాధారణంగా ఫేస్బుక్కి ఎక్కువ టైం స్పెండ్ చేయను, ఎందుకంటే మనకు పొద్దు నుంచి రాత్రి దాకా వీడియోలే ఉంటాయి కదా. ఎప్పుడో వేసే ఆదివారం ఒక గంటన్నర చూస్తా కామెంట్లు, మిగతాది రోజు పొద్దున్న నేను ఒక కొటేషన్ పెట్టేసేసి క్లోజ్ చేసేస్తా. ఈ అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైన సీన్ ఏంటంటే క్రమంగా అసంతృప్తి పెరుగుతోంది. ఏది పవన్ కళ్యాణ్ దూకుడు, అది తమ వారసుడైనటువంటి లోకేష్కి ఇబ్బంది అన్నటువంటి ఫీలింగ్ ప్రారంభమైంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ తెలివిగా వెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీ అట్లా అనుకోవట్లేదు. వాళ్ళ మీదన విపరీతమైనటువంటి విష ప్రచారం చేశారు 2018 నుంచి. మామూలు విష ప్రచారం కాదు, వాళ్ళని చూస్తేనే దుర్మార్గం అనేటటువంటి టైప్లో చేసేసారు. ఇప్పుడు దాన్ని ఎవరికంతో ఎవరి వేలతో వాళ్ళకన్నే పొడిచినట్టు వాళ్ళ చేత చెప్పించుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ మీడియానే చెప్తుంది. అంటే జనసేన కూడా అసలు ముందు జనసేన బీజేపీ కదా, జనసేన బీజేపీ తర్వాత జనసేన టీడీపీ బీజేపీ అయ్యింది. జనసేన కూడా ఎక్కడ భారతీయ జనతా పార్టీ గురించి కానీ మాట్లాడడం కానీ వీళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు చాలా వరకు ఎప్పుడైతే నాగబాబు గారికి మంత్రి పదవాన్ని కన్ఫర్మ్ అయిపోయిందో ఏకంగా లెటర్ మీద ఇచ్చేశారు, ఆటోమేటిక్గా